హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి ఏదైనా రుచిగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో ఒక 2 స్పూన్ల సేమియా ఉన్నట్టయితే టేస్టీ స్నాక్స్ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాగా చేసుకొని బోర్ కొట్టినట్టయితే ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలనే చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఉప్మా రవ్వను వేసుకోవాలి. మీరు దీంట్లోకి సన్న రవ్వ అయినా వాడుకోవచ్చు, లేదా ఇలా గోధుమ రవ్వ అయినా వాడుకోవచ్చు. నేనైతే గోధుమ రవ్వను తీసుకుంటున్నానండి. దీన్ని మిక్సీలో ఒక 2-3 సార్లు పల్స్ తిప్పుకున్నట్టయితే కొంచెం మెత్తగా బరకవుతుంది. మరి మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఒక 2-3 సార్లు పల్స్ తిప్పుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా పట్టుకున్నట్టయితే సరిపోతుంది. మరి మనకి గోధుమ రవ్వ అనేది కొద్దిగా లావుగా ఉంటుంది కదా, అలా లేకుండా ఒకసారి ఇలా పల్స్ తిప్పుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ రవ్వను వేసుకోవాలి. అలాగే దీంట్లోకి జొన్న పిండిని కూడా ఒక 3 స్పూన్ల జొన్న పిండిని వేసుకోవాలండి. మీరు ఈ పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, లేదా బియ్యం పిండి అయినా కూడా వాడుకోవచ్చు. నేనైతే హెల్తీగా ఉండాలి అని జొన్న పిండిని వాడుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ కూడా ఇలా సన్నగా తురిమి వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇలా సన్నగా తరిగి వేసుకొని కొంచెం టేస్ట్ కోసం వామును కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం సాల్ట్ చూసి తగినంత వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం ముందుగానే కలుపుకోవాలి ఇవన్నీ ఒకసారి. ఇలా పిండి రవ్వ మనం వేసుకున్నవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి పెరుగును వేసుకోవాలి. ఒక 1/2 కప్పు మాత్రం పెరుగును వేసుకోండి. కొంచెం ఒక 2-3 స్పూన్ల పెరుగు అయితే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత దాంట్లోనే కొన్ని నీళ్ళను వేసుకొని ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. మనం వేసుకున్నది గోధుమ రవ్వ కాబట్టి మనకు కొన్ని నీళ్ళు ఎక్కువగానే పడతాయండి. మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనకి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని చూసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా నార్మల్గా కలుపుకొని ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నారంటే మనకి రవ్వ అనేది బాగా నానుతుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి మూతను తీసి ఒక్కసారి కలుపుకోవాలి. మనకి రవ్వ బాగా నానిపోయి నీళ్ళు చక్కగా పీల్చుకుంది. మీకు ఒకవేళ సరిపోలేదు నీళ్ళు అనుకుంటే మరి కొన్ని నీళ్ళను వేసుకోవచ్చు. నాకైతే సరిపోయాయండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపేసి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని సేమియా కూడా కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్ అలా మెల్లగా పైన కొన్ని చల్లుకొని అలాగే కొన్ని నువ్వులు కూడా చల్లుకోవాలి. అలా చల్లిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వని దీంట్లో ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. మీకు చిన్నగా కావాలా పెద్దగా కావాలనేది చూసుకొని మనం ఆ రవ్వను వేసుకోవాలండి. ఇలా ఒక 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఇలా మామూలుగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం సేమియాను వేసుకోవాలి. అలాగే కొన్ని నువ్వులు కూడా వేసుకొని ఇప్పుడు మూతను పెట్టేసి 1 నిమిషం పాటు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, 1 నిమిషం తర్వాత ఒకసారి తిప్పి వేసుకోవాలి. మనకి అడుగును బాగా మాడిపోతుందండి, అందుకని చూసుకొని ఒకసారి తిప్పి వేసుకోవాలి. ఇలా తిప్పి వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేసి 1 నిమిషం పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. మనం అలా ఉడికించుకోవడం వల్ల మనకు రవ్వ అనేది బాగా ఉడికి పైన సేమియా కూడా మంచి కలర్తో బాగా వేగుతుంది. ఇప్పుడు చూడండి, 2 వైపులా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఎప్పుడు ఒకే టిఫిన్ తిని బోర్ కొట్టినట్టయితే ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లోకి మరి కొంచెం ఆయిల్ వేసుకొని సేమియా వేసుకొని కొన్ని నువ్వులు కూడా వేసుకొని ఒక 2 స్పూన్ల రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వ మరీ మందంగా వేసుకోకూడదండి, మామూలుగా వేసుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత మళ్ళీ పైన కొంచెం సేమియా వేసుకొని కొన్ని నువ్వులు వేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత తిప్పి వేసుకోవాలి. నేను 2 వైపులా తిప్పి వేసిన తర్వాత ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళ కోసం మనం కొత్తగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు రెగ్యులర్గా తినే టిఫిన్ కంటే కూడా ఇది చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసి పెట్టినట్టయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మనం తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.